అందరికీ నమస్కారం అండి. ఇటీవల అంబటి రాంబాబు గారు అంటే వైఎస్ఆర్సీపీ నోటి దూల నాయకుడు అంటారు. వైఎస్ఆర్సీపీని సర్వనాశనం చేయడంలో ఎల్లప్పుడూ ముందుండే నాయకుడు. ఎందుకంటే అధికార పక్షం అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీని తిట్టడంలో ముందుంటే ఇబ్బంది లేదు. కానీ ఈయన ఇప్పుడు రాముడితో మాకు పని లేదు, రావణాసుడిని గెలిపిస్తాము, రావణాసుడికే మేము సపోర్ట్ చేస్తాము, గెలిపించుకుంటాము అని చెప్పారు. సరే, ఈ రోజు నుంచి మీరు చెప్పారు కదా రావణాసుడికి, మరి అది వైఎస్ఆర్సీపీ స్టేట్మెంటా లేకపోతే అంబటి రాంబాబు వ్యక్తిగత స్టేట్మెంటో మాకు తెలియదు. కానీ మీరు రావణాసుడికే సపోర్ట్ చేయండి. హిందువులుగా పుట్టిన వాళ్ళంతా రాముడికే సపోర్ట్ చేస్తారు. ఇంత నోటు దూల ఉన్న నాయకుడి వల్ల జగన్మోహన్ రెడ్డికి నష్టం తప్ప లాభం ఉండదు. అసలు దేని గురించి మాట్లాడాలా, దేని గురించి మాట్లాడకూడదు అనే కనీస ఇంగిత జ్ఞానం లేని నాయకులు ఏం మాట్లాడతారు? ఇప్పుడు రాముడికి నేను సపోర్ట్ చేయను, నీ సపోర్ట్తో ఏమన్నా రాముడికి ముందుకు వస్తున్నాడా లేకపోతే వెనక్కిపోతున్నారా? నువ్వు రావణాసుడికి చేస్తానన్నావు కదా, రాముడితో పని లేదా? అంటే వైఎస్ఆర్సీపీలో హిందువులు లేరా? ఏం మాట్లాడుతున్నారు అసలు? ఒక మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడివి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మేము రావణాసుడినే గెలిపిస్తాం అంటే ఎవరిని గెలిపిస్తావు నువ్వు? రావణాసుడిని అంటే హిందువులతో పని లేదా వైఎస్ఆర్సీపీకి? కొంచెమన్నా తెలివి ఉండాలా. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? ప్రభుత్వం వ్యతిరేకత ఏమన్నా ఉంటే ప్రభుత్వం గురించి మాట్లాడుకోండి. రాముడి గురించి రావణాసుడే ఇక్కడ మెయిన్, నేను గెలిపిస్తా. నువ్వేం గెలిపిస్తావు? సరే, నువ్వు గెలిపిస్తాను అంటున్నావు కదా, నిజాయితీగానే చెప్తున్నాం ప్రతి ఒక్కటి. నువ్వు గెలిపిస్తాను రావణాసుడిని అని చెప్పావు అంటే వైఎస్ఆర్సీపీ రావణాసుడికి సపోర్ట్ చేస్తుందా? చెప్పండి. రాముడు రావణాసుడితో ఏం పని? ఏ సబ్జెక్టు లేదా మీకు? పనికి మాలిన సబ్జెక్ట్ ఒకటి ఎత్తుకొని ఎక్కడ ఏం జరిగినా దాన్ని తీసుకొని వచ్చి అసలు నువ్వు ప్రతి ప్రెస్ మీట్లో ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎవడన్నా చెప్పినాడా మీకు? హిందువులు ఏమన్నా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకమని చెప్పారా? సెల్ఫ్ గోల్ వేసుకోవడం అంటే అంబటి రాంబాబుకి మైక్ ఇచ్చి కూర్చోబెట్టడమే. 100 సార్లు చెప్పాం, 1-2 సార్లు కాదు, ఎన్నిసార్లు చెప్పినా. మేము రావణాసుడికే సపోర్ట్ చేస్తాడంట, చెయ్యి. రాముడికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వస్తారు, మీరు రావణాసుడికే సపోర్ట్ చేయండి. ఒకవేళ నీ వ్యక్తిగతం అయితే పర్వాలేదు, నీ వ్యక్తిగతం అనుకుంటే నువ్వు ఎక్కడ పోటీ చేసినా నియోజకవర్గంలో అక్కడ హిందువులంతా నీకు వ్యతిరేకంగా చేస్తారు. లేదు ఇది మీ పార్టీ స్టాండా, అదేందో తెలియాలి కదా. పెద్ద ఈయన ఒక్కడే ఏదో పొడిచి పైన లేపినట్టు హిందువులతో ఏమన్నా పని ఉందా మీకు? మీకేం సంబంధం అసలు? ఎవడో సోషల్ మీడియాలో పెట్టారు, అది తప్పో రైటో మీరు క్వశ్చన్ చేస్తున్నారు. తప్పకుండా చేయండి, అంతేగాని నేను రావణాసుడికే సపోర్ట్ చేస్తున్నాను చెయ్యి. నువ్వు రావణాసుడికే చెయ్యి, మేము హిందువులమంతా రాముడికి సపోర్ట్ చేస్తాం. నువ్వు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని రావణాసుడికి సపోర్ట్ చేసే పార్టీగా తీసుకోవాలనుకుంటున్నావా? అంటే రాముడిని పూజించే వాళ్ళు ఎవరు వైఎస్ఆర్సీపీకి ఓటేయాల్సిన అవసరం లేదా? చెప్పు అంబటి రాంబాబు, ఎందుకయ్యా నీకు మినిస్ట్రీ ఇచ్చి ఇంత సీనియారిటీ పెట్టుకొని ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు? వైసీపీ అధినేత ఏదేదో కష్టపడి అతనేదో అధికారంలో రావాలని అతను చేస్తామంటే నీలాంటి వాళ్ళు ఉండబట్టి ఏం చేయాలో మాకైతే అర్థం కావడం లే. నీలాంటి వాళ్ళని ఏమనాలో అర్థం కావడం లే. ఎందుకు నీకు అంత నోటు దూలో అర్థం కావడం లే. అందరూ ఆలోచించండి ఫ్రెండ్స్. ఇది అంబటి రాంబాబు అనే నోటి దూల నాయకుడి వ్యవహారం వల్ల వైఎస్ఆర్సీపీకి చాలా నష్టం జరుగుతుంది కూడా. ఇది పార్టీ స్టాండా లేక ఆ నోటి దూల నాయకుడి స్టాండా అర్థం కాలేదు. కానీ దీనిపైన ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరుతున్నాను.